నమస్కారం అండి. ఎందుకు అరుణ హై స్కూల్? అరుణ హై స్కూల్లో ఏంటి ప్రత్యేకతలు? ఈ సంవత్సరానికి అరుణ స్కూల్ స్థాపించి 10 సంవత్సరాలు కంప్లీట్ అయింది. స్థాపించిన నాటి నుంచి మాకు ఒకటి మా సిద్ధాంతం ఏంటంటే పిల్లవాడు అభివృద్ధి చెందాలి, పిల్లవాడు బాగుపడాలి. ఒక పిల్లవాడు బాగుపడ్డప్పుడు ఈవెన్చువల్లీ తల్లిదండ్రులు ఆనందిస్తారు, తద్వారా టీచర్లు ఆనందపడతారు, ఆ తర్వాత స్కూల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు పిల్లవాడు తన విద్యాభ్యాసాన్ని ముగించుకొని ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇక్కడ చదివినందుకు గర్వంగా ఫీల్ అవ్వాలి. అది మా ఆశ, అది మా కోరిక. దానికి సంబంధించి ఎన్నో మార్పులు చేశాం. మా యొక్క టీచింగ్ కరికులంలో ఎన్నో మార్పులు చేశాం. అందులో మొదటిది, పిల్లలకి అనుగుణంగా వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ స్కిల్స్ని దృష్టిలో పెట్టుకొని ఒక టీచింగ్ ప్యాటర్న్ అనేది తయారు చేశాం, సబ్జెక్ట్ వైజ్. ఉదాహరణకి లాంగ్వేజెస్ ఎలా చెప్పాలి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కానివ్వండి. అందులో గ్రామర్ ఏ రకంగా టీచ్ చేయాలి, పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉండేటట్టుగా ఏ రకంగా టీచ్ చేయాలి. మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యేటట్టు ఏ రకంగా చేయాలి. పిల్లవానికి మ్యాథ్స్ అనే భయం ఉండకుండా, వాడు ఎలాంటి భయపడకుండా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటట్టుగా ఏ రకంగా చేయాలి అనేది మ్యాథ్స్ టీచింగ్ ప్యాటర్న్ అని చెప్పి. సైన్స్లో కాన్సెప్ట్ ఓరియంటెడ్ అంటాం మనం. కాన్సెప్ట్ అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉండాలి, క్వశ్చనింగ్ ఎలా చేయాలి పిల్లలకి, ఏ టీచింగ్ ప్యాటర్న్ తయారు చేశాం. సో ఈ టీచింగ్ ప్యాటర్న్ ఆధారంగా మా యొక్క స్కూల్లో విద్యా బోధన అనేది జరుగుతుంది. ఎక్కడ బట్టి సిస్టమ్ లేదు. స్టూడెంట్కి కాన్సెప్ట్ అర్థం కావాలి, ఎక్కడి నుంచి అడిగినా పిల్లవాడు జవాబు చెప్పే విధంగా ఉండాలి. అది ఆ టీచింగ్ కాన్సెప్ట్ యొక్క ఉద్దేశం. రెండవది LSRW అంటాం మనం, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. ప్రతి విద్యార్థిలో ఈ 4 స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలి. ఉదాహరణకి మంచిగా వినగలిగిన వాడు మంచిగా మాట్లాడగలుగుతాడు. ఈరోజు బాగా చదివేవాడు పుస్తక పఠనం అంటాం, రీడింగ్. టుడేస్ రీడర్ ఈజ్ టుమారోస్ లీడర్ అంటాం. రైటింగ్ విషయానికి వచ్చేసి, రైటింగ్ అంటే ఏంటి? అర్థవంతంగా ఉండాలి రైటింగ్. ఏ రైటింగ్ అయితే నీట్గా అర్థవంతంగా ఉంటుందో దట్ ఈస్ ఎ గుడ్ హ్యాండ్ రైటింగ్. సో ఈ 4 స్కిల్స్ పైన ప్రత్యేకంగా ప్రైమరీ క్లాస్ నుంచి దీనిపైన దృష్టి పెట్టడం జరిగింది. మూడవది ఇంటరాక్టివ్ మెథడ్ ఆఫ్ టీచింగ్. అంటే ఏదో వచ్చాం క్లాస్లో రాగానే టీచర్ ఏదో పాఠం చెప్పేశారు, టెక్స్ట్ బుక్లో వాళ్ళు చూసేశారు, అయిపోయిందని కాదు. విద్యార్థి కేంద్రిత విద్య అని అన్నాం. అంటే విద్యార్థిని దృష్టిలో పెట్టుకొని మన యొక్క టీచింగ్ అనేది ఉండాలి. మనం పాఠం చెబుతూనే ఆ పిల్లవానికి ఎంతవరకు అర్థమైంది అని లేపి అడగడం, వానికి ఏం అర్థమైందని చెప్పడం, ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ చెప్పడం. సో ఇది ఇంటరాక్టివ్, అంటే విద్యార్థితో ఎల్లప్పుడూ మాట్లాడుతూ సంప్రదిస్తూ వాడు ఎక్కడ ఆగి ఉన్నాడు, ఏమి అర్థం కాలేదు అని డౌట్స్ క్లారిఫై చేస్తూ టీచింగ్ అనేది ఉంటుంది. మూడవది అతి ముఖ్యమైనది మేము అనుకుంటున్నది లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్. అంటే తప్పుల నుంచి నేర్చుకోవడం. ఈ ఆలోచన జనరల్లీ మనం ఎగ్జామ్ రాసిన తర్వాత పిల్లలకి పేపర్స్ ఇస్తాము. పేపర్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పేరెంట్స్కి చూపిస్తే చాలామంది పేరెంట్స్ జనరల్లీ ఏం అడుగుతారంటే ఎన్ని మార్క్స్ వచ్చాయని అడుగుతారు. కానీ ఎవ్వరు కూడా అంటే అడిగే వాళ్ళు ఉండొచ్చు, కానీ చాలా తక్కువ మంది. ఎక్కడ ఆ మార్కులు తగ్గాయి, ఎక్కడ నువ్వు తప్పు చేసావు, ఎక్కడ తప్పు చేసినందుకు నీ మార్కులు అనేవి తగ్గాయి అనేవి ఎవరు కూడా అడగరు. అలానే పిల్లలు కూడా టీచర్ దగ్గరకు వచ్చి నాకు మార్కులు ఎక్కడ తగ్గాయి మేడం లేదా సార్ అని చెప్పి అడిగే వాళ్ళు ఉండరు. సో ఆ తప్పులు చేసినవి ఏమైపోతాయి, తప్పులుగానే ఉండిపోతాయి. సో పిల్లవాడు చేసిన తప్పు మళ్ళీ చేయకూడదనే ఉద్దేశంతో లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్ అని స్టార్ట్ చేసి, అది నిజ జీవితంలో కూడా ఆ పిల్లవానికి ఒక ఉపయోగకరమైన స్కిల్ ఇది. రేపటి నిజ జీవితంలో ఏదైనా తప్పు చేసినప్పుడు, తప్పు ద్వారా మనం ఒక విషయం నేర్చుకున్నప్పుడు మళ్ళీ ఆ తప్పుని చేయకూడదు అనే ఒక యాటిట్యూడ్ అనేది పిల్లల్లో డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్ వైవా అని చెప్పి. జనరల్ ఇప్పుడు మనం ఉన్న ప్రపంచం ఏంటంటే కాంపిటేటివ్ వరల్డ్, కాంపిటీషన్.
మనకున్న జ్ఞానాన్ని మనం ప్రదర్శించాలి. నీకు ఎంత జ్ఞానం ఉంది, నీకు లోపల పెట్టుకున్నాము అంటే కుదరదు. ఆ జ్ఞానాన్ని నువ్వు ప్రదర్శించాలి, చెప్పాలి, ఎక్స్ప్రెస్ చేయాలి. ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతారు, క్వశ్చన్ చేసినప్పుడు భయపడకుండా బిడియామని చెప్పి మొహమాటం పడి చెప్పకుండా ఉండకూడదు. సో దాన్ని ఉద్దేశించి ఫస్ట్ క్లాస్ నుంచే వైవా. అంటే ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ఏం వైవా తీసుకుంటా సార్ అంటే, పిల్లలకి నీకేం అర్థమైంది, ఆ పద్యంలో భావం చెప్పమ్మ, ఆ పద్యం ద్వారా నీకేం అర్థమైంది చెప్పు. మనం బ్లాక్ బోర్డ్ దగ్గరికి పిల్లవాడిని తీసుకొచ్చి ఒక ప్రాబ్లం చేయించడం, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది. అంటే చిన్నప్పుడు వాళ్ళకి ఆ భయం ఉండదు కాబట్టి అది పెరిగే కొద్దీ ఈ స్కిల్ ఇంకా డెవలప్ అవుతుంది. సో ఇది ప్రతి క్లాస్లో, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. సైన్స్లో కాన్సెప్ట్ రిలేటెడ్ ఏదైనా ఒక కాన్సెప్ట్ చెప్పాం, మరుసటి రోజు పిల్లవాడు బ్లాక్ బోర్డ్ దగ్గరకు వచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇది ప్రతి సబ్జెక్ట్లో ఇలా వైవా. స్కూల్లో జనరల్లీ ఇప్పుడు ప్రైమరీ క్లాస్ వరకు హోంవర్క్ ఇస్తాం. చాలామంది పేరెంట్స్కి ఒక కన్ఫ్యూజన్, అంటే ఏం హోంవర్క్ ఇచ్చారు, ఏం చేయించాలి, లేకపోతే టీచర్స్ ఇస్తే ఒకటే రోజు హోంవర్క్ ఇవ్వడం, ఒకటే రోజు రాయించడమే ఉండడం, లేదా చదివించడమే ఉండడం, ఇలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా మొత్తం సంవత్సరానికి సరిపడా ఒక టైం టేబుల్ తయారు చేసాం. ఆ టైం టేబుల్ ఏంటంటే క్లాస్ వైజ్ మండే రోజు ఏంటి, ట్యూస్డే రోజు ఏంటి, అట్లా సాటర్డే వరకు ప్రతి క్లాస్కి. ఇందులో కూడా ఏంటి, ఎల్ఎస్ఆర్ని దృష్టిలో పెట్టుకొని ఒకరోజు రీడింగ్ ఉంటే మరుసటి రోజు ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది. ప్రతిరోజు మ్యాథ్స్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. దీనివల్ల ఏంటంటే పేరెంట్స్కి ఒక క్లారిటీ ఉంటుంది, ఓహో పలానా మండే అంటే మండే రోజు ఏముంటుంది, ఇంగ్లీష్ రీడింగ్ ఉంటుంది, తెలుగు రీడింగ్ ఉంది, మ్యాథ్స్ ప్రాక్టీస్ ఉంది, హిందీ స్లిప్ టెస్ట్ ఉంది, అలా క్లాస్ వైజ్. దాని తర్వాత పిల్లలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ రకంగా వాళ్ళ టైం మేనేజ్మెంట్ చేయాలి, ఎప్పుడు చదవాలి, ఎలా చదవాలి. ఇంటికి వెళ్ళామా, పుస్తకాలు పడేసామా, హోంవర్క్ ఉంటే దాన్ని గీకేసామా, అయిపోయింది అన్నట్టు ఉండకూడదు. ఒక పిల్లవాడు ఇంట్లో చేసే పని స్కూల్లో చేసే పని అంతా, ఇట్ ఈస్ బోత్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటాం మనం. ఓ పిల్లవాడు రెగ్యులర్గా హోంవర్క్ చేస్తున్నాడు, రెగ్యులర్గా ఇచ్చిన వర్క్ చేస్తున్నాడు అంటే పిల్లవాడు ఖచ్చితంగా చాలా యాక్టివ్గా, చాలా ఇంప్రూవింగ్గా ఉంటాడు పిల్లవాడు. సో దానికి ఉద్దేశించి పిల్లవానికి ఆ కన్ఫ్యూజన్ ఉండకూడదు. చాలా మట్టికి మన ప్రదేశంలో చాలామంది అన్ఎడ్యుకేటెడ్గా ఉన్నారు, వాళ్ళకు కూడా తెలియదు అని చెప్పి ఉద్దేశంతో ఒక టీచింగ్ టైం టేబుల్, ఒక స్టడీ అవర్స్ టైం టేబుల్ తయారు చేశాం. సో పిల్లవాడు ఏంటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇది ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి 5 to 5:30, 5 to 6:30 ఫ్రీ టైం. పిల్లల్ని ఆడుకునేవాళ్ళు, రాగానే అదేదో ఇప్పుడు అయిపోగొట్టాలి అన్నట్టు కాకుండా శారీరక ఇంప్రూవ్మెంట్ కూడా చాలా అవసరం పిల్లలకి. వాళ్ళు పొద్దు నుంచి స్కూల్లో ఉంటారు, టైర్డ్ అయిపోతారు కాబట్టి ఇంటికి రాగానే కొంచెం ఆటలు ఆడడం, ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలు. స్టడీ అవర్స్ టైం టేబుల్లో ఈవెన్ ఫ్రీ టైం పిల్లలు రాగానే ఏదో హోంవర్క్ చేసేయాలి, అదొక పెద్ద భారంగా పిల్లలు ఊహిస్తారు. అలా కాకుండా రాగానే మనం ఫ్రెష్ అయిపోయి ఒక గంట పిల్లల్ని ఆడుకునేవ్వండి. ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్, వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఒక 1 hour ఆడుకున్న తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటున్నాను, 5 to 6:30 ఫ్రీ టైం. పిల్లవానికి పాలు ఇవ్వడము, సాయంత్రం పూట స్నాక్స్, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ అయిన తర్వాత బాడీ మళ్ళీ ఎనర్జీ రీగెయిన్ అవుతుంది. శుభ్రంగా 6:30కి ఫ్రెష్ అప్ అయిపోయి కూర్చొని 6:30 to 8:30, 8 o'clock హోంవర్క్ చేయించడం. అదే పెద్ద పిల్లలకైతే 8 to 8:30 డిన్నర్ అయిపోయిన తర్వాత మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయడం. మళ్ళీ ఉదయాన్నే 5ంటికో 5:30కో లేచి ఏ సబ్జెక్ట్లో అయితే మనం వీక్ ఉన్నామో, తెలుగువా లేకపోతే సైన్సా, ఆ సబ్జెక్ట్ పర్టికులర్గా టైం ఇవ్వడం, టైం కేటాయించడం అనేది ఈ స్టడీ అవర్స్ ద్వారా పిల్లోనికి ఒక అవగాహన ఉంటుంది. దీని ద్వారా వానికి కన్ఫ్యూజన్ ఉండదు, అంటే ఏ సమయంలో ఏది చేయాలనేది ఈ స్టడీ అవర్స్ టైం టేబుల్ వానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది డైరెక్ట్ డైరీలో మేము ముద్రించాం, అంటే ఎవరికి ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతో. ఇట్లా చాలా స్కూల్ అనేది ఓవరాల్ డెవలప్మెంట్, నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, పిల్లవానికి ఓవరాల్ డెవలప్మెంట్ జరిగేది స్కూల్లోనే. ప్రతి పిల్లవాడు తన జీవితంలో 13 సంవత్సరాలు స్కూల్లో ఉంటాడు. ఆ 13 సంవత్సరాల్లో ఒక స్కూల్ చేయాల్సిన పని చాలా ఉంటుంది. ఎడ్యుకేషన్తో పాటు డిసిప్లిన్, కోకరిక్యులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, యాన్యువల్ డేస్ అని చెప్పి ఇవన్నీ కూడా సమయానికి అనుగుణంగా. పిల్లలకి ఎగ్జామ్స్ వచ్చినాయి,
మా స్కూల్లో ఏదో ఇంపార్టెంట్ ఇచ్చేసి ఈ 4 క్వశ్చన్లు చదివినంటే రేపు అదే క్వశ్చన్ ఉంటుందనే పద్ధతి మా దగ్గర లేదు. నో, ఎవ్వరికి కూడా లేదు. పిల్లోడు ఒక లెసన్ చెప్పినప్పుడు ఆ లెసన్లో ప్రతి నూక్ అండ్ కార్నర్ మనకి తెలిసి ఉండాలి. ఇంపార్టెంట్ ఇచ్చి బట్టి సిస్టాన్ని ప్రోత్సహించే పద్ధతి మా దగ్గర లేదు. కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. కాన్సెప్ట్ అర్థం చేసుకున్నప్పుడు పిల్లవానికి అది ఎల్లప్పుడూ గుర్తు ఉండిపోతుంది. హయ్యర్ స్టడీస్కి కూడా అది ఉపయోగపడుతుంది. టీచర్స్ కూడా వెల్ ట్రైన్ టీచర్స్ డెమో పద్ధతిలో స్వయాన నేను కూర్చొని వాళ్ళని ఇంటర్వ్యూ చేసి అన్ని రకాలుగా వాళ్ళు సూటబుల్ ఉన్నప్పుడే వాళ్ళకి తరగతి గదిలో పంపిస్తాం. సో ఇవి అంటే కేవలం ఎంతవరకు పిల్లవానికి అవసరం, ఏదో 10 రకాలు పెట్టేశాము, 10 రకాలు పెట్టేసి మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పకుండా పిల్లలకి ఎంతవరకు అవసరం, ఏ మేరకి అవసరం అనే దృష్టిలో పెట్టుకొని కేవలం పిల్లల యొక్క హితం గురించి ఆలోచించి పని చేస్తాము. దానికి మేము కమిటెడ్ అయి ఉన్నాం. ఇప్పుడు కొత్తగా అడ్మిషన్ వస్తున్నప్పుడు జనరల్ వాళ్ళని పిల్లల్ని అనాలిసిస్ చేయడానికి ఒక టెస్ట్ అనేది పెడతాం. సో దానివల్ల అది మ్యాండేటరీ ఏం కాదు. ఒక పిల్లవాని గుడ్డిగా మనం తీసుకొని క్లాస్ రూమ్లో పంపించేస్తే ఆ పిల్లవాని గురించి తెలుసుకోవడానికి టీచర్కి మినిమం ఒక నెలన్నర అయిపోతుంది. అలా సమయం వృధా కాకుండా ఏంటంటే వాడు వచ్చిన టైంకే పాప కానీ బాబు కానీ వచ్చినప్పుడు ఏ స్థాయిలో పిల్లవాడు ఉన్నాడు, ఎందులో ఏదైనా సబ్జెక్ట్లో వీక్ ఉన్నాడా, వెనుకబడి ఉన్నాడా అని చెప్పి గమనించి రెగ్యులర్ క్లాసెస్లో కూడా ఇప్పుడు అందరి పిల్లలు ఒకే రకంగా అర్థం చేసుకోరు విషయాన్ని. కొందరు లేటుగా అర్థం చేసుకుంటారు, కొందరు మెల్లగా నేర్చుకుంటారు. అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి స్కూల్లోనే అంటే జనరల్ చాలా మంది పేరెంట్స్ ఏమంటారు, మేము ట్యూషన్ పెట్టిస్తాం సార్. అది ట్యూషన్ స్కూల్లో పంపించిన తర్వాత స్కూల్లో ఫీజు కడుతున్న తర్వాత ప్రత్యేకంగా ట్యూషన్ అనేది పంపించాల్సిన అవసరం ఉండదు, లేదు నా ఉద్దేశం. అలా ప్రాబ్లం ఉన్న స్టూడెంట్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్లో వీక్ ఉన్నారు, కొంచెం స్లోగా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, తెలుగులో వీక్ ఉన్నారు, ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నారు, ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి వీక్ ఉన్నారు. సో ఇలా ఈ సబ్జెక్ట్ వైజ్ని మేము ఎంఎల్పి, టిఎల్పి, ఈఎల్పి అని చెప్పి, ఎంఎల్పి అంటే మ్యాథ్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్, టిఎల్పి అంటే తెలుగు లెర్నింగ్ ప్రోగ్రామ్, ఈఎల్పి అంటే ఇంగ్లీష్ లెర్నింగ్ ప్రోగ్రామ్. స్కూల్లోనే ప్రతిరోజు లాస్ట్ పీరియడ్ 1 గంట సమయాన్ని కేటాయించి ఆ సబ్జెక్ట్ టీచర్స్తో ఇలా వెనుకబడిన పిల్లల్ని వాళ్ళని ముందు తీసుకురావడానికి, బేసిక్ నాలెడ్జ్ లేకపోతే బేసిక్ నాలెడ్జ్ ఇవ్వడం. ఇప్పుడు మ్యాథమెటిక్స్లో పిల్లలకి బేసిక్ ఆపరేషన్స్ రావు, ఎడిషన్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ ఇలాంటివి రావు అన్నప్పుడు వాళ్ళని అలాంటి పిల్లల్ని కేటగరైజ్ చేసి వాళ్ళకి మళ్ళీ చెబుతూ క్లాస్తో పాటుగా దీన్ని సపరేట్గా చెప్తూ, తెలుగులో కొంతమంది పిల్లలకి, చాలామంది పిల్లలు తెలుగులో అది మన మాతృభాష అయినా తెలుగు భాషలో చాలా వెనుకబడి ఉన్నారు మన దగ్గర. సో అలాంటి పిల్లల్ని అక్షరాల దగ్గర నుంచి సపరేట్గా నేర్పించడం, ఇంగ్లీష్లో అయితే సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయాలి, క్రియేటివ్ రైటింగ్ ఎలా రాయించాలి, వీటన్నిటిపైన ఈ ప్రోగ్రామ్స్ ద్వారా శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. అరుణ స్కూల్లో చదువుతో పాటు ప్రతి సాటర్డే నో బుక్ డే, అంటే ఆ రోజు పిల్లవాడు పుస్తకాలు తీసుకురావాల్సిన అవసరం లేదు. పిల్లలు స్కూల్కి వచ్చిన తర్వాత వాళ్ళలో కో కరిక్యులర్ యాక్టివిటీస్ పెంచడానికి కథలు చెప్పడము, ఆడించడం, వాళ్ళకి ఎవరైతే డ్యాన్స్లో ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి డ్యాన్స్ నేర్పించడము, ఎవరైతే సింగింగ్ ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి సింగింగ్ నేర్పించడము, ఎవరైతే కరాటే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి కరాటే నేర్పించడము, యోగా. మనం జనరల్లీ కథలు చెప్పడం మానేసాం పిల్లలకి. కథలు చాలా అవసరం పిల్లలకి. కథలు చెప్పండి, ఊహలకు రెక్కలు వేయండి అంటారు. సో తద్వారా పిల్లలు ఏంటంటే స్కూల్కి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. చదువుతో పాటుగా మా స్కూల్లో ఇవన్నీ కూడా ఉన్నాయని వాళ్ళు స్కూల్కి రావడానికి ఎక్కువగా ఇష్టపడాలి. ఆ ఉద్దేశంతో ఈ నో బుక్ డే అనే ప్రోగ్రామ్ మేము మా స్కూల్లో పెట్టడం జరిగింది. అరుణ స్కూల్లో డే స్కాలర్స్తో పాటుగా రెసిడెన్షియల్ ఫెసిలిటీ కూడా ఉంది. సో రెసిడెన్షియల్ ఫెసిలిటీ పిల్లలు హయ్యర్ క్లాస్ వాళ్ళు 3వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లలు, అబ్బాయిలకి మాత్రమే రెసిడెన్షియల్ ఫెసిలిటీ. వాళ్ళు ఇక్కడ ఉంటారు, రెసిడెన్షియల్ ఉంటారు. వాళ్ళ సంరక్షణ గురించి మా ఇల్లు కూడా మేము ఇక్కడే ఇదే క్యాంపస్లో కట్టుకొని మేము ఉన్నాం. అంటే నిరంతరం పిల్లలతో పాటు మేము ఉండాలి, వాళ్ళ మంచి చెడ్డలు చూసుకోవడానికి మేము దగ్గర ఉంటేనే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ క్యాంపస్లోనే రెసిడెన్షియల్తో పాటుగా మేము ఉండేది కూడా ఇక్కడ. సో పిల్లలకి ఏంటంటే మంచి భోజనం పెట్టడము, మంచి ఒక స్టడీ అవర్స్ పెట్టడము, డెవలప్మెంట్ చేయడానికి
హాస్టల్ ఫెసిలిటీ ఉండాలన్న ఉద్దేశంతో రెసిడెన్షియల్ ఫెసిలిటీ కూడా మన స్కూల్లో ఉంది. విజన్ వితౌట్ యాక్షన్ ఈజ్ ఏ డే డ్రీమ్. యాక్షన్ వితౌట్ విజన్ ఈజ్ ఎ నైట్ మేర్. యాక్షన్ ప్లస్ విజన్ ఈజ్ ఈక్వల్ టు ప్రోగ్రెస్. That is a trigger to your future.